ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్తి కాస్త అసమ్మతిగా మారుతుంది. వినతులు విజ్ఞప్తులతో పని కాకుంటే తిరుగుబాటు తప్పదనే సంకేతం పంపుతుంది. పార్టీ విధేయత నిబద్ధతకు గుర్తింపు లభించకపోవడంతో కార్యకర్తలు నాయకుల ఆవేదన ఆగ్రహ రూపం దాల్చుతుంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్తి భగ్గుమంది. జిల్లా కార్యాలయం కేంద్రంగా కార్యకర్తలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిబద్ధతకు గుర్తింపు ఎక్కడుందని నిలదీశారు. పదవుల పంపకంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జువేద్ అనుచరులు, మద్దతుదారులు వరుస నిరసనలు కొనసాగించారు. పదవుల పంపకంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జువేద్ అనుచరులు, మద్దతుదారులు వరుస నిరసనలు కొనసాగించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతల మధ్య ముదురుతున్న ఆధిపత్య పోరు, కార్పొరేషన్ చైర్మన్ల పదవుల కేటాయింపుతో ఒక్కసారిగా బయటపడుతోంది. ఎంత చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం వినిపించుకోకపోవడంతో నాయకులు ఆందోళనకు దిగి అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. గత 30 సంవత్సరాల నుంచి సేవాదళ దగ్గర నుంచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు నిరంతరం పార్టీ కోసం తనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ని కూడా త్యాగం చేసి మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ అప్పుడు కూడా అతనికి టికెట్ అతనికి రావాల్సి ఉండే ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి ఈరోజు కార్పొరేషన్స్ నిన్న మొన్నటి వరకు పార్టీ కోసం పనిచేయని వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు. 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో ఉండి కష్టపడినటువంటి జావేద్ గారికి మీరు టికెట్ ఇవ్వకపోవడం ఏమిటనేది, ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడం ఏంటనేది మా అందరికీ బాధ కలిగించే విషయం. మేమందరం ఏకమైన దీనికి సంబంధించినటువంటి ఇది కూడా ఏంటి అంటే జావేద్ గారికి కనీసం ఇప్పటి వరకు ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసినారు, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేకపోయినారు, కనీసం కార్పొరేషన్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేకపోయినారు. అట్లీస్ట్ ఫైనల్గా మా అందరి తరపు నుంచి ఖమ్మంలో సుమారుగా 1,60,000 మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. ఓన్లీ ఖమ్మం టౌన్లో ఒక దాంట్లోనే దాదాపుగా 55,000 మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి పదవిని గత 25 సంవత్సరాలు అప్పట్లో సుల్తాన్ గారి తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వాళ్ళు, పార్టీకి కష్టకాలం నిలబడిన వాళ్ళు మైనారిటీలు మాత్రమే. వాళ్ళందరినీ కూడా ఈరోజు విస్మరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే మా అందరికీ కూడా బాధ కలిగించే విషయం. కాబట్టి దీనన్నింటినీ పార్టీ అధిష్టానం గుర్తుంచుకొని రాబో రోజులలో ఎంపీ టికెట్ని జావేద్ గారికి, మైనారిటీలకు ఒకటి అనిపించుకునే విధంగా ఒక ఎంపీ టికెట్ జావేద్ గారికి ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుంచి ఉన్నట్టు మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అధికారం కోసం ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చినట్టే సొంత పార్టీ నాయకులను కూడా బుజ్జగించింది కాంగ్రెస్ పార్టీ. తీరా అధికారంలోకి వచ్చాక జెండా మోసిన కార్యకర్తలను విస్మరించిందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ఖమ్మం జిల్లా నేతలు బహిరంగంగా నిరసనలు తెలపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాంతో ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కార్పొరేషన్ పదవులు పెట్టిన చిచ్చు రోజురోజుకు ముదురుతోంది. కాంగ్రెస్ కార్యకర్తల్ని గుర్తించండి, కష్టపడేటోళ్ళని గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గుర్తించి నిన్నగాక మొన్న పార్టీలలో చేరిన వాళ్ళకి అధికారాలు ఇవ్వటం కాదు. పార్టీ కోసం అయితే ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళో వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, మంచి ఏంటి చెడు ఏంటో తెలుసుకోండి. ఈరోజు జావేద్ భాయ్ గారు అనేక రకమైన కేసులలో అనేక రకమైన బాధలు అనుభవించిండు. సీటు కోసం పోయి కూడా, ఎమ్మెల్యే సీటు కోసం పోయి కూడా పార్టీకి తల వంచిండు, గవర్నమెంట్కి తల వంచిండు, పెద్దలు బట్టి గారికి తల వంచిండు. ఈరోజు జావేద్ భాయ్ గారు బట్టి గారు తల వంచి కూడా సీట్ క్యాన్సిల్ చేసుకొని తుమ్మల గారికి ఇవ్వడం జరిగింది. అదే పార్టీ నమ్మకంతో పార్టీని గౌరవించి మేము ఈరోజు తుమ్మల గారిని గెలిపించుకున్నాం, సీనాన్నని గెలిపించుకున్నాం, బట్టి గారిని గెలిపించుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం. ఈరోజు ఎవరెవరో పెద్దలు వచ్చి డబ్బున్నోళ్ళకి సీట్లు అంట కడతారా, కాంగ్రెస్ పార్టీ పనిచేసేటోళ్ళకి సీట్లు అంట కడతారా, మీరు నిర్ణయించండి. మాకు మాత్రానికి న్యాయం జరగాలి. జావేద్ భాయ్ గారికి న్యాయం చేయండి. పార్టీని గుర్తించండి. రాబోయేది పార్లమెంట్ ఎలక్షన్. ఇప్పుడు ఈ చిన్న వాటికి మాత్రానికి డిస్కషన్లు చేయకండి. పార్టీని గుర్తుపెట్టుకోండి, మైనార్టీకి సపోర్ట్ చేయండి, మైనార్టీస్ని తొక్కిపడేయకండి. ఆయన కనుక ఎంపీ టికెట్ ఇవ్వకపోతే మాత్రానికి మేమైతే చాలా దూరం పోతాం, ఎక్కడ పోవాలో అక్కడికి పోతాం. పెద్దలకి విన్నపం, ఎవరికి బట్టి గారికి, సీను గారికి, నేను రేవంత్ రెడ్డి అన్నకి విన్నపం చేస్తున్నాం. మేము జావేద్ భాయ్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మైనార్టీలని వాళ్ళని అంటే వాళ్ళ స్వయం కృషి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పిచ్చోళ్ళు, ఎవరు మైనార్టీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ పిచ్చి, వాళ్ళని గుర్తించండి. మీరు ఖమ్మం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ పార్టీ సీనియర్ నేత జువేద్ కు ఎంపీ సీటు కేటాయించాలని డిమాండ్ ఊపందుకుంది. నేరుగా డీసీసీ కార్యాలయం కేంద్రంగా నిరసనలకు దిగారు జువేద్ మద్దతుదారులు.
అసెంబ్లీ ఎన్నికలు, కార్పొరేషన్ పదవుల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలంటే మైనార్టీలకు ఖమ్మం ఎంపీ సీటు కేటాయించాలన్న డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారిని అధిష్టానం గుర్తించడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెడుతున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కూడా వారితో గొంతు కలిపినట్టు మాట్లాడుతుండటంతో కార్యకర్తల నిరసనకు బలం చేకూరింది. ఖమ్మంలో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టకాలం అనేక మంది కష్టాలకి నష్టాలకి ఓరుస్తూ అలాగే అనేక రకాల కేసులు కూడా పెట్టించుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు ఈరోజు రాబోయే రోజుల్లో కానీ ఇప్పటి వరకు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తాము కూడా. కానీ కార్యకర్తల పాత వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకోవాలని, వాళ్ళకి ఏదో ఒక రకమైన న్యాయం చేయాలని చెప్పేసి గత ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి మరి టికెట్ ఆశించినటువంటి వాళ్ళల్లో మరి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జావీద్ గారు కూడా ఇక్కడ టికెట్ ఆశించారు. అలాగే ఇంకా అనేక మంది ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కార్యకర్తలలో మమేకమై పనిచేసినటువంటి జావీద్కి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి కూడా అన్ని వార్డులలో నుంచి కూడా ఇక్కడికి వచ్చి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అనేక మరి సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరగదని మరి అధిష్టానాన్ని దృష్టికి తీసుకుపోయి ఆ జరిగినటువంటి వాళ్ళకి న్యాయం చేయించే విధంగా ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చాను. వారందరి కోరిక కూడా ఏంటంటే కష్టపడ్డ నాయకులకి కానీ కార్యకర్తలకు కానీ గుర్తింపు కావాలనేది అడుగుతా ఉన్నారు. నిబద్ధత, చిత్తశుద్ధి పేరుతో పార్టీలో జరుగుతున్న తంతు ఖమ్మం జిల్లా ప్రధాన నేతలకు కూడా టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం 3 మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. మంత్రులు పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల తనయుడు యుగంధర్, భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా రేసులో ఉన్నారు. ఇక సీనియారిటీ, అధిష్టానం కోటా పేరుతో వి హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్ కూడా తమ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఈ తరుణంలో కొత్తగా మైనార్టీ నినాదం తెర మీదకు రావడంతో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు అద్దం పడుతోంది. కొత్త డిమాండ్కు తోడు పోటీ కూడా తీవ్రంగా ఉండడంతో ఎక్కడా తమ వారికి టికెట్ రాకుండా పోతుందోనన్న ఆందోళన మంత్రుల్లోనూ కనిపిస్తోంది. ఎవరి డిమాండ్ ఎలా ఉన్నా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బంతి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఖమ్మం కాంగ్రెస్ నిరసనలు పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి గుర్తింపు లేదన్న విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. 10 ఏళ్లకు పైగా పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ను బలంగా వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ కుమ్ములాటలపై ఢిల్లీలోని అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.